రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. సాధారణంగా ఒకప్పుడు భూమి మీద అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో మన హిందూ సంస్కృతి అంటే సనాతన ధర్మం విస్తరించి ఉండేది అని మనం చెప్తే చాలాసార్లు వాట్సాప్ యూనివర్సిటీ అంటూ వెటకారం చేయడము, ట్రోల్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే కొన్ని ఆధారం లేని ప్రచారాలు కూడా జరుగుతూ ఉంటాయి, అందులో నిజం డౌట్ లేదు. కానీ చారిత్రకమైన ఆధారాలతో సహా నిరూపితమైనవి కూడా అనేకమైన విషయాలు ఉన్నాయి. అకాడమిక్గా హిస్టరీని చదివే హిస్టారియన్స్ కూడా వీటిని ఒప్పుకుంటున్నారు. అలా ఒప్పుకున్న వాటిల్లో జపాన్కి భారతదేశానికి ఉన్న అతి పురాతనమైన సనాతన నిరూపించే కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గణపతి వినాయకుడు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ గణపతిని మనం ఎందుకు పిలుస్తాం? వినాయకుడు విఘ్ననాశకుడు కాబట్టి, అంటే రిమూవర్ ఆఫ్ అబ్స్టకల్స్, అంటే గాడ్ ఆఫ్ గుడ్ ఫార్ట్యూన్, అదృష్టం సిద్ధి బుద్ధి కలగడానికి, అలాగే అవరోధాలన్నీ తొలగిపోవడానికి, విఘ్నాలు తొలగిపోవడానికి మనం వినాయకుడిని పూజిస్తుంటాం. అయితే జపాన్లో ఒక దేవుడు ఉన్నాడు. అతడు రూపం కూడా ఏనుగు తొండంతో, ఏనుగు ముఖంతోనే ఉంటుంది. మన గణపతిలాగే దాదాపుగా ఉంటాడు. ఏనుగు ముఖంతోనే ఉండడం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం. అయితే ఈ దేవుడిని జపాన్ వాళ్ళు ఏమంటారంటే గాడ్ క్యాన్గి-టెన్ అంటారు. అంతేకాకుండా వినాయక 10 అని కూడా అంటారు. వినాయక 10 అంటే ఇది వినాయక నుంచి వచ్చిందని ఈజీగానే అర్థమైపోతుంది. ఈ దేవుడిని జపాన్ ప్రజలు ఇప్పటికీ ఈ రోజు కూడా ఎందుకు పూజిస్తారంటే సేమ్ రిమూవర్ ఆఫ్ అబ్స్టకల్స్ అండ్ గాడ్ ఆఫ్ గుడ్ ఫార్ట్యూన్, అదృష్టం కలిసి రావాలన్నా, విజయాలు కలగాలన్నా, అవరోధాలు పోవాలన్నా, విఘ్నాలు తొలగిపోవాలన్నా సరే ఈ వినాయక 10 అనే దేవుడిని జపనీయులు పూజిస్తారనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే జపాన్ వాళ్ళకి మన గణపతి నుంచి ప్రేరణ పొంది వాళ్ళు కూడా ఈ గణపతి లాంటి కాస్త పేరు అటు ఇటుగా ఉన్న ఇంకొక దేవుడిని పూజిస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. అయితే గణపతితో ఆగిపోలేదు. ఈ మరికొంతమంది దేవుళ్ళను కూడా భారతదేశం నుంచి ప్రేరణ పొంది అక్కడ వాళ్ళు పూజించడం ఇప్పటికీ జరుగుతుంది. మనం గాడెస్ లక్ష్మి అంటాం. అంటే లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తాం? వర్షిప్డ్ యాజ్ గాడెస్ ఆఫ్ ఫార్ట్యూన్, ప్రాస్పెరిటీ అండ్ బ్యూటీ. సంపద, ధనము, సౌందర్యము ఇటువంటి వాటి అన్నిటికీ రావడం కోసం, సకల శుభాలు సంపదలు కలగడానికి మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. జపాన్లో కిచి-జో-టెన్ అనే 10 అంటే జపాన్ భాషలో దైవము అని అర్థం. కాబట్టి వినాయక 10 అంటే గణపతి కావచ్చు. ఇక్కడ మహాలక్ష్మీదేవికి సమాంతరమైన దేవత పేరు ఏంటంటే కిచి-జో-టెన్. ఈమె కూడా సంపదని, ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని ఇవన్నీ కలిగిస్తుంది అని జపనీయులు నమ్ముతారనమాట. అంతేకాకుండా మనం ఎట్లయితే లక్ష్మీదేవి చేతి నుంచి బంగారు నాణాలు వర్షంలా కురుస్తున్నట్టు బొమ్మలు చిత్రాల్లో చూపిస్తామో వాళ్ళు కూడా అదేవిధంగా ఆమె చేతిలో బంగారు నాణాలు ఉన్నట్టుగా చూపిస్తారు. అంతేకాదు లక్ష్మీదేవి ఎట్లయితే కమలంలో, వికసించిన కమలంలో కూర్చొని కానీ నిలబడి కానీ కనిపిస్తుందో, కిచి-జో-టెన్ అనే జపాన్ దేవత కూడా ఒక పద్మంలో ఉండడం మనం గుర్తించాల్సిన విషయం, గమనించాల్సిన విషయం అన్నమాట. ఇంకా మనకు అత్యంత పురాతనమైన భగవంతుడు, భారతదేశంలో చరిత్రకు అందని కాలం నుంచి మనం పూజిస్తూ వస్తున్న దేవుడు ఎవరు అంటే శివుడు. శివుడు ప్రళయకారకుడు. అంటే ఈ మొత్తం సృష్టిని ప్రళయకాలంలో తనలోకి తీసేసుకునే మహేశ్వరుడు లేదా పరమేశ్వరుడు అని మనం అనేక పేర్లతో పిలుస్తుంటాం. అయితే ఈ శివుడికి సమాంతరమైన జపాన్లోని దేవుడు ఎవరు అంటే దైజీ-జైటెన్ అనే పేరుతో వాళ్ళు పిలుస్తారు. ఈయన కూడా ప్రపంచాన్ని చివరి రోజుల్లో ఈ మొత్తం కాస్మిక్ డిస్ట్రక్షన్ అంటే మహాప్రళయాన్ని సంభవింపచేసి మొత్తం సృష్టిని తనలోకి తీసుకుంటారని జపనీయులు కూడా నమ్ముతున్నారు. కాబట్టి భారతదేశ సనాతన సంస్కృతి కావచ్చు, సనాతన నాగరికత కావచ్చు, వారసత్వం కావచ్చు, దీని ప్రభావం ఎంత దూరం వరకు ఎన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళినా కూడా ఉందో మనం గమనించి, గుర్తించి మన చరిత్రను మనం తెలుసుకోవడం ఎంతైనా తప్పనిసరి. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.